క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని బైబిల్ నుంచి మనం తెలుసుకుందాం. అది మనం చదువుకుంటున్న పాఠం, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు అని. నిత్య జీవము అంటే పరలోకం అని మనందరికీ తెలుసు. ఈ పరలోకానికి అందరూ వెళ్ళాలనే భూమి మీద పుట్టిన మనుష్యులందరూ తపన పడుతూ ఉంటారు. స్వర్గాన్ని చేరుకోవాలి అని, పరలోకం సిద్ధించాలి అని. అయితే వారి ఆశ, వారి కళ ఎలా నిర్ణయింపబడుతుంది, ఎలా తీర్చబడుతుంది అనే దానిని గురించి వారు ఆలోచించరు. వెళ్ళాలి అన్న ఆశ అయితే వారిలో ఉంటుంది, కానీ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దానికి ఎన్నో విధులు, కట్టడలు ఉన్నాయి అని ఎంతమందికి మనుష్యులు తెలుసుకున్నారు చెప్పండి? తెలీదు వారికి. ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అది నిత్య జీవమునకు నిర్ణయం అంటున్నాడు. వెళ్ళాలి అని ఆశపడుతున్నారు. వెళ్ళే వారిలో ఎవరుంటారు, ఎవరుండరు అనేది ముందుగా నిర్ణయం జరిగింది అని మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ముందుగా నిర్ణయం జరిగిపోయింది. ఎవరు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు పరలోకానికి వెళ్ళకూడదు, అంటే నరకానికి పోయేవారెవరు, స్వర్గానికి పోయేవారు ఎవరు అనేది నిర్ణయం జరిగిపోయింది అని బైబిల్ చెప్పింది. అంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయా? అవుననే అంటుంది బైబిల్. ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఎక్కడున్నాయి ఈ ఫలితాలు? దేవుని దగ్గర. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగానే మనకు ఉంటుంది కదా. ఇంకా మేము చనిపోలేదు కదా, మేము ఇంకా క్రియలు చేయలేదు కదా, చాలా ఉన్నాయి కదా, మా గర్భాన పుట్టవలసిన వాళ్ళు కూడా ఇంకా రాబోయే తరాల వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదు కదా, పుట్టకముందే నిర్ణయం జరిగిపోయిందా అని అంటే బైబిల్ ఎప్పుడు దానికి అవుననే చెబుతుంది. మనం పుట్టక మునుపే నిర్ణయం జరిగింది అంటే నిర్ణయాన్ని బట్టి మనం బ్రతుకుతున్నామా? మరలేదు ఒక సందేహం. నిర్ణయం జరిగిపోయింది అనుకున్నప్పుడు ఎవరు చేశారు ఈ నిర్ణయం? దేవుడైతే చేయలేదు, మరి ఇంకెవరు? మనమే. మనం పుట్టకముందు నిర్ణయాన్ని ఎలా చేసుకున్నాం? మనం ఏ నిర్ణయాన్ని చేసుకోబోతున్నామో ఆయనకు తెలుసు కనుక. భవిష్యత్తు జ్ఞాని దేవుడు. ఇస్కరియోతు పుడతాడని, అప్పగిస్తాడని, ఉరిపెట్టుకుంటాడని దేవునికి భవిష్యత్తు తెలుసు. అందుకే నిర్ణయం చేసేశాడు. ఏమని? ఇస్కరియోతు యోధా. వాడి పేరు ప్రక్కన స్వర్గం, నరకం రెండిట్లో ఏం రాశాడు? నరకం. నిర్ణయం జరిగిపోయింది. ఎప్పుడంటారా? జగత్తు పునాది వేయబడక మునుపే, లోకాలను దేవుడు కలిగించక మునుపే నిర్ణయం చేశారంటే మన పేరు ప్రక్కన స్వర్గమా, నరకమా రాసేశాడు. అది ముందు తెలిసిపోతే బాగుంది కదండి మనకి. ఎలాగా నరకం అని దేవుడు రాసిన విషయం తెలిసిందనుకోండి, ఇంకెంత భక్తిగా బ్రతకడం ఎందుకు మనం? ఎంత భక్తిగా బ్రతికినా పోయేది నరకం. కాబట్టి భూమి మీద ఉన్న కనీసం ఈ 70-80 సంవత్సరాలైనా సంతోషంగా మనకి నచ్చినట్లుగా బ్రతికి చేస్తాం. ఎలాగా పోయేది పాతాళం కనుక. కానీ అది రహస్యం, అది తెలీదు మనకు. దేవుడు దాన్ని తెలియజేయలేదు. కానీ తెలుసుకోగలిగే అవకాశాలను కల్పించాడు. ఎలా అంటారా? బైబిల్ 66 పుస్తకాలున్న బైబిల్లో మన పేరు ప్రక్కన స్వర్గం లిఖించబడిందా, నరకం అన్న రిజల్ట్ లిఖించబడిందా అనేది మనం తెలుసుకోగలం. బైబిల్ ద్వారా, చేతబడుల ద్వారా, మనుషుల దివ్య దృష్టి ద్వారా ఇవన్నీ కట్టుకథలు, అబద్ధాలు.
పౌలు గారు అన్నారు. ఏమన్నారు ఆయన? ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడా? మంచి పోరాటము పోరాడి తిని అంటాడు తిమోతి పత్రికలో. ఏమంటే 2 తిమోతి పత్రికలో ఆయన ఏమని తన కుమారునికి చెబుతున్నాడు? నేను మంచి పోరాటమే పోరాడాను. 4వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించాను, నేను నా నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటే ఆయన పేరు ప్రక్కన ఏం రాయబడిందో తెలిసిపోయిందా? తెలుసుకున్నాడు ఆయన. మనం కూడా తెలుసుకోగలం, ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ప్రకటించబడబోయేది ముందే రిజల్ట్ మనకు తెలిస్తే ఎంత బాగుంటుందండి. ముందుగానే రిజల్ట్ మనం తెలుసుకోగలిగితే నిజంగా అదృష్టవంతులమే. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు కదా. బైబిల్ అర్థం కావాలి. ఎందుకు అర్థం కాదండి? బైబిల్ కోట్ల మంది అందరూ చదువుతున్నారు కదా, వాళ్ళకి బైబిల్ తెలుసు అనుకున్నారా? ఎవరికి తెలియదు. బైబిల్ తెలిస్తే వారు అన్ని రకాలుగా ఉండరు, అన్ని విధాలుగా వాళ్ళు ప్రవర్తించరు. వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు. నిజమండి. కనుక నిత్య జీవానికి నిర్ణయం జరిగిపోయింది. అంటే నువ్వు పుట్టిన తర్వాత ఏం చెయ్యబోతున్నావు అన్నది దేవుడికి ముందుగానే తెలుసు. రాయించేశాడు, ఎంపిక చేసేశాడు, నిర్ణయం చేశాడు అని చెప్పాలి. నేను చెప్తే మీరు నమ్మరు కదా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ఏమండి 48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఆ మాట చూసారు ఎలా ఉందో? ఏమంటున్నాడు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారట. అంటే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారే విశ్వసిస్తారా? నిత్య జీవమునకు నిర్ణయం జరిగిపోయింది అంటున్నాడు. చూడండి, ఇది అపోస్తుల కార్యములు వైద్యుడైన లూకా గారు రాస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపితులై రాస్తున్నాడు ఆయన. ప్రేరణతో ఏమని పలికిస్తున్నాడు ఆయన? అన్యజనుల మాట విని. ఎందుకంటే ఏ యూదులైతే ఉన్నారో ఆ యూదులైన వారు దేవుని మాటలను తిరస్కరించారు. అవునా? వద్దనుకున్నారు. మాకు చెప్పొద్దు, మీరు వెళ్ళిపోండి మమ్మల్ని విడిచిపెట్టి. 13వ అధ్యాయం 46 చదువుదాం పై మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46 వచ్చినప్పుడు పౌలు బర్నబాయు బహుధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఏమండి? మొదట మీకు చెప్పడం అనేది ఆవశ్యకం. చెప్పాము. ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు. ఇది దేవుడు చేసే పని కాదు. నాకు పరలోకం వద్దు, స్వర్గప్రాప్తి నాకు అక్కర్లేదు, నరకమే కావాలి అనే డెసిషన్, నిర్ణయం ఎవరు తీసుకున్నారట? ఏమంటే దేవుడు తీసుకొని ఆ నిర్ణయాన్ని మన మీద రుద్దితే దేవుడు పక్షపాతి కదండి. ఆయనలో న్యాయం ఎక్కడుందండి? ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? దేవుడే నిర్ణయం తీసేసుకొని ప్రసన్నబాబు నరకం అని రాశాడు అనుకోండి, ఏమండి? నా పేరు ప్రక్కన ఆయన నిర్ణయం తీసుకొని నా జీవితంతో సంబంధం లేకుండా ఆయనకు నచ్చినట్లుగా. ఎందుకంటే భూమి మీద చాలామంది కొన్ని మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారండి. ఏంటి ఆ మూఢనమ్మకాలు తెలుసా? వారి తలరాతను దేవుడు రాసేశారట పుట్టినప్పుడే. ఏమని? వీడు ఇలా దుష్టుడుగా, దొంగోడుగా, చెడ్డవాడిగా బ్రతకాలి. ఇంకొకడు వాడి తలలో ఏం రాశారట? తల మీద వీడు ఉత్తముడుగా, మంచివాడుగా, గొప్పవాడుగా బ్రతకాలి. తలరాత అంటారు దాన్ని.
అంటే వీడు దుష్టుడుగా బ్రతుకుతున్నాడు అంటే తప్పు వీడిది కాదనమాట, రాత రాసిన వాని తప్పు. మరి వీడు నేరస్తులు ఎందుకు అవుతాడు? ఆ మాత్రం దానికి వీడిని ఎందుకు నరకానికి పంపాలి? దేవుడే తలరాతను రాస్తే, దేవుడే మన భవిష్యత్తును నిర్దేశిస్తే స్వర్గం నరకం ఆయన మనకి ఇవ్వడం ఏంటి, ఇవ్వకపోవడం ఏంటి? అంతా ఆయన ఆడుతున్నాడు గేమ్. దేవుడు ఆడుతున్న నాటకం. కానీ దేవుడు నాటకాలు ఆడతాడా? నాటకాలు ఆడడానికి అనేవి నాటకాలు రాయడం ఏంటి? యథార్థవంతుడు. ఒక మనిషిని చెడ్డవాడుగా కానీ మంచివాడుగా కానీ తన వ్రాతతోని వ్రాసి పుట్టించడు. బైబిల్ ఎంత గొప్పదండి. బైబిల్ ఏమని చెప్పింది? పుట్టిన వారందరిని గురించి ఏం చెప్పింది? దేవుడట మనుషులందరినీ ఎలా పుట్టించాడని బైబిల్లో రాయబడింది. ఎంత స్వచ్ఛమండి బైబిల్ నమ్మాలండి, ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి. ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 అండి, చాలాసార్లు చదువుకున్నమాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని వారు చెడిపోయారు. తప్పు నాదేంటి? నేను మంచివాళ్ళుగా చేశాను అంటే ఇప్పుడు దేవుడు మంచోడేనా? ఎస్, దేవుడు మంచోడు, మంచివాడు. ఏ మనుషుల తలరాతను డిసైడ్ చేయట్లేదు ఆయన. అంటే వీడి కత్తితో పొడి చేయడానికి దేవుడు తలరాతేనైనప్పుడు మరి చట్టాలు ఎందుకండి వీడికి శిక్ష విధిస్తున్నాయి? చట్టాలు నమ్మో. ఏమండి, తలరాత అండి, మా నమ్మకాల్లో మా తలరాత ఇదే అని ఉందండి, ఆయన పొడవాలని ఉందండి, వీడి చావాలని ఉందండి, చావడం వీడి తలరాత, పొడవడం నా తలరాత అని జడ్జి గారి ముందు చెప్పారు అనుకోండి. జడ్జి ఏమంటాడు? అవునా, తలరాత కదా, సరే నేను కూడా అలాగే నీ రాత రాస్తాను, ఓకే, ఆడు చచ్చినందుకు ఆడు అన్యాయం అయిపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నిర్దోషివి అని రాస్తాడా జడ్జిమెంట్? ఏం రాస్తాడు చెప్పండి? నువ్వు అన్యాయంగా మరొకటి ప్రాణాన్ని తీసిన కారణంగా నీకు అయితే యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష. అంటే ఇప్పుడు జడ్జి గారే బెటర్లా ఉన్నారు కదండి దేవుడి కన్నా. అంటే మనుషులకి ఏమైనా బుద్ధి ఉందా? మనుషులకు బుద్ధి ఉందా? ఎలాంటివి నమ్ముతున్నారు ఏంటండి? ఇలాంటి మూఢనమ్మకాలలో తమ బ్రతుకును భయంకరమైన పాతాళానికి, అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు. ఇలాంటివి నమ్ముతున్నారా? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏమంది? యథార్థం, అందరినీ మంచివాళ్ళుగా ఉత్తములుగా పుట్టించాను, అందులో నా తప్పేమీ లేదు, ఎవడి తల రాతను నేను రాయలేదు, రాయను కూడా. వారు కల్పించుకోవాలి, వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నేరం నీది. ఎవడన్నాడులేండి నేరం నాది కాదు, ఆకలిదా? అంటే ఆకలిస్తే ఏ నేరమైనా చేస్తారా నువ్వు? వినడానికి బాగున్నట్లుగా లాజికల్గా ఉంది. నేరం ఏమండి? అన్యాయంగా ఎందుకు మీ కొడుకును నేను పొడిచి చంపాను అంటే నేరం నాది కాదు, నా చేతిదా నేరం అన్నాడు అనుకోండి, ఏమంటారు? చాలా మంచి మాట చెప్పారండి. అవునండి, మీ తప్పేమీ లేదండి, అంతా మీ చేతి తప్పే. చేతి గురేసేస్తారా? కనీస జ్ఞానంతో ఆలోచించినా మనుష్యులకు ఏది నిజం ఏది అబద్ధమని ఇంగితం అంటారు దాన్ని. ఎంత ఇంగితం కోల్పోయి ప్రవర్తిస్తుంది ఏంటంటే మానవాళి. డెస్టినీ అట, ఇది డెస్టినీ అండి. ఏంటి డెస్టినీ? ఏంటి ఇలా కలుసుకోవడం డెస్టినీ? ఈ మధ్యన ఈ పిచ్చి ప్రేమ సన్నాసులు ఏం మాట్లాడతారంటే మన ఇద్దరం ఇలా కలుసుకోవడం డెస్టినీ. ఏంటి డెస్టినీ? నీ మొహం. ఆ తర్వాత విడిపోవడం మరి ఎవరి డెస్టినీ? ప్రేమించుకున్నంతకాలం బాగా ప్రేమించుకొని చుట్టూ తిరిగి చట్టాపట్టాలు వేసుకొని ఆ తర్వాత వాడే ఇంకొక దానికోసం దీన్ని నరికి చంపుతాడు. ఏమైంది మరి డెస్టినీ? అంటే ఇదే ఆ డెస్టినీ? వీడి చేతిలో ఇది చావాలి, మరొకరితో విడిపోవాలి, ఇదా డెస్టినీ? అంటే మనిషి చేసే ప్రతి తప్పుకి, వాడు తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయానికి డెస్టినీ అంటాడేంటి?
ఏం చెప్పాలో మనిషికి తెలియదు. కారణం, వాడికి విజ్ఞానం లోపించింది. విజ్ఞానం ఎక్కడుంది? విజ్ఞానం ప్రపంచ గ్రంథాల్లో లేదు, ఎక్సెప్ట్ బైబిల్. మనిషి వ్రాసిన కోట్ల పుస్తకాలలో లేదది, ఒక్క బైబిల్లో మాత్రమే దాగి ఉందది. నీ డెస్టినీ కాదది. నువ్వు నిర్ణయం తీసుకున్నాయి, నువ్వు సొంతగా రాసుకునే నీ డెస్టినీ అది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకొని ఎవరి మీద పెట్టేస్తావు ఈ నేరం? నేరం నీది, దేవుడిది కాదు, ఆకలిది కాదు, మరో దానిది కాదు. ఆవేశంతో తప్పు చేయటం నీ వంతు, ఆవేశాన్ని అణుచుకొని తప్పును నివారించటం అది నీ వంతే. అంటే సమాజం ప్రతి దానికి దేవునిని నేరస్తుడిగా చేయాలి అనుకుంటుంది. అంటే వాళ్ళు ఏదో ఉత్తములు, మంచివాళ్ళు, మాకే సంబంధం లేదు. దేవుని పిల్లలారా, ఇలాంటి మూఢనమ్మకాలు, వట్టి మాటలు నమ్మి మోసపోకండి. దేవుడు మనుషులను మంచివాళ్ళుగా చేశారండి. పుట్టుకతో మనమంతా నిష్కల్మషులం, పాపరహితం. అలాంటి వాళ్ళమైన మనం చెడిపోతున్నాం. దానికి ఎవ్వరూ కారణం కాదు, మనమే కారణం. కనుక నిర్ణయం అనేది ఎక్కడ ఉంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎలా జరుగుతుంది అంటే దేవుడి మీద నెట్టేకండి. ఇది దేవుడు నా తల మీద రాసిన తలరాత ఎలా ఉందండి, నా తలరాత ఎలా ఉందండి. నీ తలరాత అలా ఉండడం ఏంటి? నీ తలరాత నువ్వు రాసుకోవాలి. నీ తలరాత నువ్వు రాసుకోవాలి. చాలామంది పిచ్చోళ్ళు అప్పుడు ఈ చేతిని చూసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళందరూ గీతల్లో తలరాతలట. గీతల్లో రాతలేంటి? అయ్యో పిచ్చోడ, చేతిలో ఉన్నవి గీతలు, అది ఎలా మడిస్తే అక్కడ మడిచే దగ్గర గీత పడుతుంది, మడత పడుతుంది. ఒక తెల్ల కాగితాన్ని తీసి మడత పెట్టారనుకోండి, ఇలాగా నలిపారనుకోండి, ఎక్కడెక్కడ నలుగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ మడతలు పడ్డాయో అక్కడ గీతలు ఏర్పడతాయి. దానికైనా భవిష్యత్తు ఉంటుందా? ఇలా ప్రతి గీత కోసం నువ్వు మాట్లాడాలంటే నేను నడినెత్తి నుంచి అరికాల వరకు అన్ని గీతలే. అంటే మనిషి ఏం చెప్తున్నాడంటే, నీ భవిష్యత్తు అంతా గీతలలో ఉందరా, నీ నుదుటి మీద ఉన్న రాతల్లో ఉందరా. రాతలో గీతలో కాదు, నీ చేతలు. బైబిల్ ఏం చెప్పింది? నీ చేతలు, నీ పనులే నీకు స్వర్గమా నరకమా అనేది నిర్ణయిస్తాయి. దేవుడు కాడు, మరొక వ్యక్తి కాడు, నీ మట్టుకు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు. మరి ఇప్పుడు అపోస్తుల కార్యాలు 13:48 ఈ మాట ఏంటి? ఏమండి వాళ్ళు ఏమన్నారట? నిత్య జీవమునకు 46వ వచనం, దేవుని వాక్యం మొదట మీ చెప్పుట ఆవశ్యకమైన మీరు దాన్ని త్రోసివేసి, వీళ్ళు వద్దన్నారట, మాకు వద్దు, నీ మాటలు వద్దు అని త్రోసివేసి మిమ్మును మీరే, దేవుడు కారణం కాదు దానికి, మిమ్మును మీరే ఏమండి నిత్య జీవమునకు అపాత్రులుగా, మాకు అర్హత లేదు అన్నట్లుగా ఎంచుకొనిచున్నారు. గనుక వెళ్ళిపోతున్నాం, మిమ్మల్ని విడిచిపెట్టి మీ కర్మకు విడిచిపెడుతున్నాం, మీకు నచ్చినట్లు ఉండడానికి మీకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే ఇక మీరు వినరు అనే 48వ వచనంలో ఏమంటున్నాడు? అన్ని జనుల మాట విని, వాళ్ళు వద్దనుకున్నారు కానీ అన్ని జనులు కావాలనుకున్నారు. మాకు కావాలయ్యా, ప్రభువు కావాలి, వాక్యం కావాలి అని అనుకున్నప్పుడు ఏమండి, దేవుని వాక్యమును మహిమపరిచారట వాళ్ళు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి, వాళ్ళందరూ నమ్మేశారట. ఎందుకు నమ్మారు? నమ్మాల్సిన వారుగా ఉన్నారు గనుక. వాళ్ళు మంచోళ్ళు, నమ్మి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నమ్మటం నమ్మకపోవటం అనేది మన చేతిలోని పని. ఎవరిని ఎందుకు బలవంతం చేయటం? నమ్మమని మనం ఎవరిని బలవంతం చేయకూడదు, నమ్మొద్దని ఎవరిని బలవంతం చేయకూడదు. మరి ఏం చేయాలి? ప్రకటన చేయి. మన సువార్తకు దేనికి వెళ్ళారు? అమ్మా ఇదిగో రక్షకుడు, మీ పాపాలకు పరిహారి ఆయన, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మార్గం ఆయన చెప్పారు. విన్నాడా? ఏమండి, వాడు నిత్య జీవానికి పాత్రుడిగా ఎంచుకుంటాడు. విన్నాడా? మాకు అక్కర్లేదు అన్నాడు అనుకోండి, నిత్య జీవమునకు అపాత్రుడిగా ఎంచుకున్నాడు. అది వాడి డెసిషన్. కనుక చెప్పటం మన కర్తవ్యం.
చెప్పటం మన ధర్మం. వాడిని మార్చడం, బాప్తీసం ఇవ్వడం సంగతి తర్వాత. మారి మన దగ్గరికి వస్తే అప్పుడు బాప్తీసం ఇస్తాం. ముందే ఎందుకు మనం బాప్తీసం ఇచ్చేయాలి? ముందే ఎందుకు బాప్తీసం ఇవ్వాలి? ఉదయం ఒక జంట వచ్చారు. ఏమండి మరి ఇలా వివాహం చేద్దాం అనుకున్నాండి. అబ్బాయి హైందవుడండి, అమ్మాయి క్రైస్తవురాలండి. మరి వివాహం చేద్దాం అనుకున్నా, ఏమంటారు మీరు? చెయ్యండి వివాహం. ఎందుకంటే అవిశ్వాసి విశ్వాసి వాళ్ళు ఇష్టపడ్డారు, చేసుకున్నాడు, వాళ్ళ సొంత నిర్ణయం. మరి బాప్తీసం ఇస్తే కానీ పెళ్లి చేయరు అంటే దానికి సంబంధం ఏముంది? పెళ్లికి బాప్తీసం అవసరమా? అక్కర్లేదు. పెళ్లికి బాప్తీసానికి సంబంధం లేదు. బాప్తీసానికి పరలోకానికి సంబంధం. కనుక మీరు పెళ్లి చేసుకోండి, మీకు నచ్చిన దగ్గర వెళ్ళండి. అబ్బాయిని మాత్రం బలవంతం చెయ్యం. నాయన నువ్వు వెంటనే బాప్తీసం తీసుకోవాలని మేము బలవంతం చెయ్యం. నీకు నచ్చినప్పుడు, కావాలి అని నీకు నువ్వుగా అనుకున్నప్పుడే నీకు బాప్తీసం ఇస్తావు నాయన, వెళ్ళిరా అన్నాం. అంటే బైబిల్ అది. మనం బలవంతంగా ఎవరి మీద రుద్దటం కాదది. దేవుని పిల్లలారా, నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటారో పాత్రులుగా ఎంచుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. చెప్పటం మన కర్తవ్యం, ధర్మం, అంతే. ఏమండి అంటే ముందుగా నిర్ణయం దేవుడు చేశాడు అంటే ఇప్పుడు పక్షపాతం అంటారు దేవుణ్ణి? కాదండి. భూమి మీద ఎన్ని కోట్ల మంది పుట్టబోతున్నారో వాళ్ళందరి బ్రతుకులు, వాళ్ళందరి భవిష్యత్తులు ఆయన తొంగి చూశాడు. ఏంటి వీడి పరిస్థితి? నమ్ముతున్నాడా? నమ్మడా? నమ్ముతున్నాడు. రాయి స్వర్గం అని. నిత్య జీవానికి వీడు నిర్ణయింపబడినవాడు. ఈమె నిత్య జీవానికి నిర్ణయింపబడింది. ఈమె నిత్య జీవానికి అపాత్రురాలు, ఈమె నిత్య జీవమునకు పాత్రురాలు అనే నిర్ణయం మనం పుట్టక మునిపే జరిగిపోయింది. ఏర్పరచుకున్నాడట. సంకల్పం తెలుసు కదా చాలాసార్లు. క్రీస్తునందు మనలను జగత్తు పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్నట్టు నీటిలో ములిగేసిన వాళ్ళందరూ కాదు. ఎవరు పరలోకానికి రాబోతున్నారన్న విషయాన్ని దేవుడు ముందుగా జగత్తు పునాది వేయబడక మునిపే డిసైడ్ చేసేసాడు ఆయన, వ్రాసేశాడు ఆయన. ఎందుకంటే మనం ఏం చెయ్యబోతున్నాం ఆయనకు తెలుసు కనుక, ఎలా బ్రతకబోతున్నాం ఆయనకు తెలుసు కనుక. ఇందులో దేవుని తప్పే ఉందండి? జరగబోయేది ఆయనకు తెలుసు, వ్రాసాడు కనుక చేస్తామన్నది కాదు అక్కడ. అందుకే అంటున్నాడు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి. నమ్మిన వాళ్ళందరూ అంటే ఇప్పుడు గుడిలోకి వెళ్ళిన అందరూ విశ్వాసులు అనుకున్నారేంటి? అబ్బా వీళ్ళంతా గొప్ప విశ్వాసులు అండి. ఏం విశ్వాసులు? దొంగలు. అననీయ సప్ఫీరు కూడా విశ్వాసుల్లాగే ప్రారంభం 3000 మంది క్రైస్తవ సమాజంలోనికి వాళ్ళు కూడా వచ్చేశారు, రక్షణ పొందేశారు. వాళ్ళు బాప్తీసం తీసేసుకున్నారు, ప్రసంగాలు వింటున్నారు, అన్నీ చేస్తున్నారు. వాగ్దానాలు చేయమంటే మేము ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత చచ్చారు. ఎక్కడికి పోయారు? నరకానికి. పరిశుద్ధాత్మను మోసగించారు వాళ్ళు ఇరువురు. మరి విశ్వాసులే బాప్తీసం తీసేసుకున్నారు కాబట్టి దేవుడు పేరు రాశాడు వీళ్ళది పరలోకానికి. ఇస్కరియోతు అపోస్తులుడిగా ఎంపిక చేయబడ్డాడు కాబట్టి, నిర్ణయించబడ్డాడు. అపోస్తులుడు అండి ఆయన, 12 మంది యేసు శిష్యులు, ఆయన కూడా ఒకడు. అయితే పరలోకానికి పేరు రాసేనా? నా భవిష్యత్తు చూశాడు వాడు. ముగింపు, ఆ ముగింపులో ఏమని కనబడింది దేవుడికి? వీడు భ్రష్టుడు, వెండి నాణాలు కక్కుర్తిపడి అమ్మేసుకుని దొంగ వీడు. కనుక ఏం చేయాలి? వీడి పేరు రాయి నరకం అని. నిత్య జీవమునికి నిర్ణయింపబడిన వారు వేరు, నరకానికి నిర్ణయింపబడుతున్న వారు వేరు. ఈ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఇంతకీ నిర్ణయింపబడిన వాళ్ళు మీరున్నారా? ఇప్పుడు మీకు డౌట్ వచ్చి నా పేరు పక్కన దేవుడు ఏమి రాశాడు? నరకం ఉందా, స్వర్గం ఉందా? భయం రావాలండి, భయం. నేను ఎటు వెళ్తానన్న భయం మనకు కలగాలి. దేవుడు నిర్ణయం చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28. దేవుడు ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమునే ఎంతో ప్రేమించాడు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించు వారికి, మీలో ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తారో ఆ ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆ ప్రేమించేవారే పిలువబడతారట. ఇన్విటేషన్ ఎవరికి వస్తుంది? ఇన్విటేషన్
లవ్ చేసిన వాళ్ళకి ఇన్విటేషన్, లవ్ ఇన్విటేషన్. దేనికి? ఈరోజు పెళ్ళిళ్ళకి లవ్ అనేది ఒక ఇన్విటేషన్, అవునా? లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని చాలామంది ఉంటారు. లవ్ అనేది ప్రేమకి ఇన్విటేషన్, అది పెళ్ళికి ఇన్విటేషన్. మరి తర్వాత విడాకులు దేనికి ఇన్విటేషన్? విడిపోవడానికి. ఏమండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? దేనికి ఇన్విటేషన్ ఇచ్చాడట? ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎవరైతే ప్రేమిస్తానో వాళ్ళకి ఇచ్చాడట ఇన్విటేషన్. నువ్వు లవ్ చేస్తున్నావు నిజంగా నన్ను? పేతురు, నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? అవును ప్రభువా. నన్ను వదలవు కదా? అదేంటి ప్రభు అంత మాట అన్నారు? ఏదో అబద్ధం ఆడతానంతే, కానీ ప్రాణం పోయినా నేను వదలను మిమ్మల్ని. భవిష్యత్తు చూశాడు, మధ్యలో పేతురు గెంతాడు, అవునా? యేసుప్రభు ఎవరు నీకు తెలుసు కదంట? తోడు, ఒట్లు. ఏం ఒట్టు పెట్టాడు? అసలు ఆయన ఎవరో నాకు తెలియదండి. 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ప్రధాన శిష్యుడు ఎండు కూడా మరలా ప్రధాన యాజకుని ఇంటి దగ్గర అబద్ధం ఆడేశాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ అది చూసి దేవుడు డిసైడ్ అయ్యాడా? లేదండి. యేసుప్రభు వారు ఈ మాట ఎప్పుడు అన్నారు తెలుసా? ఒక మాట ఉంటుంది యోహాను సువార్తలో చూడండి 21లో ముగింపులో ఏముంటుంది తెలుసా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. 3 సార్లు అడిగాడు. అడిగి ఏమన్నాడు తెలుసా? అతడు ఎట్టి మరణము వలన చూశాడు, ముగింపు చూశాడు, పేతురు ముగింపు. యోహాను సువార్త 21:19 చూడండి. యోహాను సువార్త 21:19. అతడు ఎట్టి మరణము వలన తండ్రిని సంతోషపరచబోతున్నాడు, మహిమపరచబోతున్నాడు. దానిని సూచించుచు ఆయన ఈ మాట చెప్పారంటే పేతురు బతుకుంటాడు, కానీ ఆయన భవిష్యత్తు తెలిసిపోయిందా? నాయన, నీ చావు ద్వారా దేవునికి మహిమ తీసుకొని రాబోతున్నావు నాయన. వెరీ గుడ్. మరి ముందులో అబద్ధాలు ఆడాను ప్రభా, పర్లేదు నాన్న, నీకు భవిష్యత్తు, నా ముగింపు, నీ ముగింపు నాకు తెలుసు. ఏమండి అంటే ముగింపు చూస్తున్నాడు దేవుడు. చివరిలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉండి చచ్చిపోయావు దేవుని కోసం? కనుక పేతురు విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏమి నిర్ణయం? నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఎస్, నువ్వు నిత్య జీవానికి నిర్ణయింపబడినవాడు. అదే అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తమును జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారని వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? 30. ఎవరిని ముందుగా నిర్ణయించను? నిర్ణయం, డెసిషన్ జరిగిపోయింది. మనిషి ఎలాంటి ఏంటంటే నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటాడండి. ఎలాంటి నిర్ణయాలు? ఇప్పుడు అవును అంటాడు, తర్వాత కాదంటాడు, ముందు కావాలి అంటాడు, తర్వాత వద్దంటాడు. అంటే సరైన డెసిషన్ ఉండదు. చంచల మనస్కులు అంటారు. ఒకసారి అవునని చెబితే చచ్చినంత వరకు నీ మాట అవుననే ఉండాలి. ఒకసారి కాదంటే నీ మాట చచ్చినంత వరకు కాదన్నట్టే ఉండాలి. అంటే నీ మాట డెసిషన్, ఒక నిర్ణయానికి నువ్వు కట్టుబడాలి. దేవుడట నిర్ణయం తీసేసుకున్నాడట. ఏమని నిర్ణయం తీసేసుకున్నాడు? దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచాడట. వారే వస్తారు. నాయన, నిర్ణయింపబడిన వారి లిస్ట్ ఎవరో నా దగ్గర ఉంది, వాళ్ళు వస్తారు, మీరు కంగారు పడకండి. ఏమండి, మేము వెళ్ళామండి, అందరికీ చెప్పామండి, ఏంటండి ఎవరు తీసుకున్నారు విన్నట్టుగా ఉంది కానీ ఎవరు మారినట్టుగా కనబట్టలేదంటే లిస్ట్ నా దగ్గర ఉంది నాయన. అరకులో మీరు వెళ్ళి ఎన్ని గ్రామాలకు తిరిగారు, ఎంతమందికి చెప్పారో, అందులో ఎవరెవరో మారాలో లిస్ట్ నా దగ్గర ఉంది. మీరు సభలకు వెళుతున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, వేల లక్షల మంది ప్రజల మధ్య మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకున్నారా? లిస్ట్ నా దగ్గర ఉంది నాయన. నేను ఇలాగే అనుకుంటానండి. నా ముందు వేల మంది ప్రజలు కనబడుతుంటారు కదండి చాలామంది, వాళ్ళందరిని చూసి పొంగిపోనండి ఎప్పుడు నేను. వేల మంది జనాభా సంఖ్యను చూసి ఎప్పుడు నేను పొంగిపోను. ఎందుకంటే వీళ్ళందరిలో ఎంతమంది వెళ్తారో అని అనుకుంటుంటాను. నిజంగా యథార్థంగా చెప్తున్నానండి. ఎంతమంది వచ్చారే, దుమ్ము లేచిపోతుంది పైకి. ఏమంటే నిజంగా రాయలసీమ పరిసర ప్రాంతాలకు అటువైపు నేను వెళ్తుంటే అండి, మీలో చాలామంది నన్ను లైవ్ చూసే ఉంటారు. విస్తారమైన జనం. నేనేమనుకుంటాను తెలుసా? ఇంతమందిలో పాపం వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారో. నిజంగా వీళ్ళంతా చివరి వరకు నమ్మకంగా ఉంటారా? ఎవరికి తెలుసు? అది దేవుడికి తెలుసు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచిన. ఎక్కడికి? సభకు కాదు. ఎక్కడికి పిలిచాడు ఆయన? పరలోకానికి పిలిచాడు ఆయన.
ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను అంటున్నాడు చూడండి. అంటే ఎవరికి మహిమ దక్కుతుంది? మధ్యలో జారిపోయి నీకెందుకు మహిమ? చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడికి మహిమ దక్కుతుంది, కీర్తి దక్కుతుంది, ఖ్యాతి దక్కుతుంది. మధ్యలో కష్టాలకు వదిలిపోయేవాడు, మధ్యలో అవమానాలకు వద్దనుకునేవాడు, మధ్యలో మనస్సు మార్చేసుకునేవాడు. ఏమంటే ఈ మధ్య చాలామంది మనసులు మార్చేసుకున్నారు కదండి. గర్వాప్సి అట. అంటే పాపం ఈ మతోన్మాదులు అలాంటి ఒకళ్ళిద్దరిని చూసి ఏమండి గర్వాప్సి చేసామండి, అది కూడా మళ్ళీ క్రైస్తవ్యంలోకి హిందుత్వంలోకి వచ్చేసారు. భలే 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 చంకలు గుద్దుకుని ఎవరు పిచ్చోడా, అసలు ఇడి పేరే లేదు, ఇడి పేరు పక్కన నరకం అని ఉంది. ఎప్పుడో ఆడ బాప్తీసం తీసుకున్నప్పుడే దేవుడికి ఏం తెలుసు, నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు కానీ నువ్వు నరకానికి పోతారా? అదేంటి ప్రభు అంత అంటావు? నేను వినయంగా ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వస్తాడని నేను అనుకుంటున్నాను, ఆదివారం గుడికి వెళ్తాను ప్రభు. నరకానికి వెళ్ళిపోతావురా, నరకానికి వెళ్ళిపోతావు. అలా 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 కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏమైపోయాడు, నాకు దేవుడు వద్దు, ఎవరు వద్దు, బైబిల్ అంతా తప్పని బడిపోయాడు. కనుక ఈ నిర్ణయం దేవుడికి ముందే తెలుసు. కనుక ఆయన ఏం కంగారు పడిపోడు. ఎందుకంటే వీడు చంచల మనస్కుడు, వచ్చినట్లుగా ఉన్నాడు కానీ ఉండడు, స్థిరుడు కాడు. పేతుర్ని ప్రేమిస్తున్నావు అని అడిగాడంటే ఏంటి? నీ ప్రేమ మంచిదేనయ్యా, చివరి వరకు నువ్వు ఉంటావు. ఏమండి అంటే ప్రేమిస్తున్నానని చెప్పి నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ స్థిరంగా చివరి వరకు ఉంటారనే నమ్మొద్దు అసలు. దేవుడికి కూడా నమ్మకం లేదు. ప్రభువా ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటాను అని ఎవరన్నా దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? నువ్వా ఉంటావా? ఒకసారి ఫ్యూచర్ చూస్తాడు, అర్థమైపోయిందిలే వెళ్ళిపో అంటాడు. ఏంటి అర్థమైపోయింది బ్రో? నేను చెప్పలే, నీకే అర్థమవుతుంది తర్వాత వెళ్ళు అంటాడు. చెప్పకూడదు కదా ముందు. ఏమండి ఎందుకంటే చెప్పినవాడు మారడాడు. చెప్పినా అమ్మమ్మ అలా అనుకో ప్రభు, నేను చాలా భక్తిపరుని, అసలు మిమ్మల్ని తప్ప మరొకరిని నేను అసలు కలలో కూడా ఊహించుకోలేను ప్రభువా అని అన్నోడు కలలో ఎప్పుడూ దేవుడు తప్ప అందరూ ఉంటారు వాడికి. అవునా? తర్వాత వాడికి సంభవించబోయే భవిష్యత్తు అదే. ఎప్పుడు ఏసునామం 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 అని జపం చేసేవాడు తర్వాత ఇంకొక నామాన్ని జపం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? నాకు అర్థమైపోయిందిరా, నాకు అందుకే నీ మీద మొదటి నుంచి నాకు నమ్మకం లేదురా నీ మీద. మనుషులం కదండి, భవిష్యత్తు మనకు తెలియక మనుషులు నమ్ముతుంటాం, వాళ్ళు చెప్పే అబద్ధాలను మనం నమ్ముతుంటాం, మోసపోతుంటాం మనం. కానీ దేవుడు అలా కాదు కదా. రే నీ ఎక్స్ట్రాలు నీ నాటకాలు ఆప, నా దగ్గర నాకు తెలుసు నువ్వేంటో, నువ్వు అతి వినయాన్ని ప్రదర్శించొద్దు నా దగ్గర. ఇస్కరియోతు కూడా వచ్చేటప్పుడు ఎంత గొప్ప ప్రేమగా వాడు ప్రవర్తించేటాడండి. ప్రభా చెప్పండి ప్రభా. ఆడికి సంచి ఇచ్చినప్పుడు కానీ పోస్ట్ ఇచ్చినప్పుడు కానీ ఏం మాట్లాడతారు? ప్రభా చెప్పండి ప్రభా. అతి వినయం ప్రదర్శిస్తుంటారు కదా. కానీ యేసుప్రభు చూసినప్పుడల్లా కూడా ఏమి నటిస్తున్నావురా నా దగ్గర, ఆస్కార్ ఇవ్వాలరా నీకు. ప్రభుకి ఎంతసేపు వాడిని చూసినప్పుడల్లా ఏం కనబడుతుంటుంది? ఏమండి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాడిని చూసినప్పుడల్లా ఆ 30 వెండి నాణాలకు కక్కుర్తిపడడం, యేసుప్రభుని అప్పగించేయటం, ఆ తర్వాత తుడి పోసుకొని చావడం, భవిష్యత్తు కనబడుతుంది యేసుప్రభుకి. ఏమండి ఎవరైనా మన దగ్గర ఒకవేళ అబద్ధంగా మాట్లాడి అంతవరకు మనల్ని నమ్మించి సడన్గా ఒకసారి అబద్ధం ఆడారు అనుకోండి, అబద్ధం ఆడిన తర్వాత మనకి ఏమైపోద్ది? నమ్మకం పోతుంది కదా. నమ్మకం పోయిన తర్వాత ఎంత మాట్లాడుతున్నా ఇక నమ్మబుద్ధి కాదండి. ఎందుకంటే వీడు అబద్ధం ఆడుతున్నాడు, ఈమె అబద్ధం ఆడుతుంది, తెలిసిపోద్ది మనకి. ఇక మనకు నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే వీళ్ళ నిర్ణయం సరైనది కాదు. దేవుడు కూడా మనుష్యుల విషయంలో డిసైడ్ అయిపోయాడు. ఏమని? వీళ్ళ పట్ల నా నిర్ణయం ఇదే, నేను నిర్ణయించుకున్నాను. ఏమని నిర్ణయించుకున్నాను? వీడు నిత్య జీవానికి అపాత్రుడు. వాడించుకుంటాడు తర్వాత. అది కాదు ప్రభా, ఇప్పుడు గుడిలో కూర్చున్నాడు ప్రభా, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా, కన్నీటి ప్రార్థనతో ఉన్నాడు ప్రభా. ఒరే పిచ్చోడు, నువ్వు ఇప్పుడే చూస్తున్నారు, ఆడు భవిష్యత్తు నేను చూశాను. ఏమని? ఆ నరకానికి పోయేవాడు ఆయన, వాడే సంఘానికి ద్రోహం చేసేవాడు. ఇప్పుడు నమ్మకంగా కనబడుతున్నాడు, వినయంగా విధేయతతో నీ పక్కనున్నాడు వాడు, కానీ వాడు చాలా పెద్ద ద్రోహి. నమ్మొద్దు, దేవుడు చెప్తాడు. కనుక భవిష్యత్తులో ప్రతి మనిషిని గూర్చి ఏం జరగబోతుందో అనేది దేవుడికి తెలుసు గనుకే ఏం చేశాడు? యాకోబు-పత్రిక 2:5 యాకోబు-పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? దేవుడు ఏం చేశాడట? ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఆయన ఏర్పాటు చేసేసుకున్నాడు.
ఏమంటే ఒక నరకానికి పోతాడు అనే డెసిషన్ తెలిసిపోయిన తర్వాత వాడు ఎంత వచ్చి దేవుడి దగ్గర నాటకాలు ఆడినా దేవుడికి ఎలా కనబడుతుంది? ఒరే, ఇక నువ్వు నటించొద్దురా, నీ నటన నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, ఎవరైనా మన కళ్ళ ముందు ద్రోహం చేసిన తెలిసిన తర్వాత అంటే వాళ్ళకి తెలియదు, మనకి విషయం తెలిసిపోయినట్టు వాళ్ళకి తెలియకుండా వచ్చి మన దగ్గర నటిస్తున్నారు అనుకోండి. ఏమంటే నిజంగా నేనంటే చాలా నమ్మకంగా మీ పట్ల ఉంటాను, అసలు నమ్మకం అంటే నమ్మకానికి నేనేనండి అర్థం అని ఎవరైనా మనిషి చెబుతున్నప్పుడు మనకు ఆల్రెడీ వాళ్ళ కోసం పూర్తిగా సాక్ష్యాధారాలతో తెలిసిపోయింది అనుకోండి, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు మనకి ద్రోహం చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు మాట్లాడి మనకి ఎలాగనిపిస్తుంది? హే ఆపు, పనికిరాని మాటలు నువ్వు మాట్లాడద్దు, నువ్వేంటో నాకు దగ్గర మొత్తం అర్థమైపోయింది, పో. దేవుడు అలాగే అంటాడండి మనుషుల కోసం. సేమ్ అంటే ఈరోజు భూమి మీద మనం చేసే ఈ నటన, ఈ ప్రదర్శించే భక్తి దేవుడు చూచే వాటికి ఏమి కరిగిపోడు. అబ్బో, నా బిడ్డకి ఎంత ప్రేమ, ఎంత భక్తి నా మీద అనుకోడు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎవరు? ఆ లిస్ట్ ఆయనకు తెలుసు. ఆ లిస్టులో వీడి పేరు ఉందా లేదా? లేదు, నాకు తెలుసు. మరి ఇదంతా ఏంటి? ఓవర్ యాక్టింగ్ నాయన, నేను నమ్మను. చూసారా, డిసైడ్ అయిపోయాడు దేవుడు. రాజ్యమునకు వారసులుగా ఉండుటకు ఏర్పరచుకొనలేదా? దేవుడే ఏర్పాటు చేసేసుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏర్పాటు మంచిదే కాదా? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటారా? ఈ మాట చూడండి, 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుడు మిమ్మల్ని చాలా లవ్ చేశాడు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చాలా పవిత్రులుగా చేయటం వలన, అనగా యూదుల్లో మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనును గనుక అంటున్నాడు. చూడండి, ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడట? ఆదిలోనే. ఏమంటే మరి తల్లి గర్భంలో మనల్ని ఆదిలో ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ ఆది కాదు, తల్లి గర్భంలో ఉన్న ఆది అది కాదు, ఆదిని ఆరంభం. జగత్తు పునాది వేయబడక మునిపే తన గర్భంలో మనమంతా ఉన్నామే, ఆయన గర్భంలో, దేవుని గర్భంలో, అది ఆది. అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడంటే, అరే నా కడుపులో నుంచి ఇస్కరియోతు అన్నాడు ఇక్కడ ఉన్నాడు, వీడు నరకానికి పోతాడు, నా దగ్గర తిరిగి రాడు. ఇదిగో ఇక్కడ పౌలు ఉన్నాడు, తిరిగి వస్తాడు నా దగ్గరికి. తెలుసు ఆయనకి, తాను కన్నా తన పిల్లలు తన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరంటే ముందుగానే ఆయనకు అంతా తెలుసు కనుక ఏమంటున్నాడు? దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని. ఇర్మియాతో ఎందుకన్నాడు? నాయన, అమ్మ కడుపులో నువ్వు పడిన నాట నుండే నేను ఏర్పాటు చేసుకున్నానండి అంటే అప్పుడు ఏర్పాటు జరిగిందని కాదు, అసలు ఆదిలోనే ఏర్పాటు జరిగింది. ఆదిలో అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, ఆదాములోనికి మనం రాక మునిపే, దేవుని గర్భంలో మనం ఉన్నప్పుడే నిర్ణయం జరిగిపోయింది. మనం ఆయన వారము అని, మనం ఆయన వారము కాము అని. అదే చెప్తున్నాడు, ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనును గనుక మనం దేవునికి స్తోత్రం చెప్పాలి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే దేవుడికి నిర్ణయం వలన నిత్య జీవానికి ఎవరు నిర్ణయించబడ్డారు, ఎవరు అపాత్రులుగా అయిపోయారనే విషయం తెలుసు. యేసుప్రభు మంచి ప్రసంగం చేస్తుంటే జనమంతా, వేల కొలది జనమంతా విన్నారు. ప్రసంగం అంతా విన్నారు. అబ్బా భలే చెప్పాడు కదండి ఉపమానం ఆయన, అబ్బా ఆ చెట్టు గురించి భలే చెప్పాడు కదండి ఉపమానం, ఆ పొలం గురించి భలే చెప్పాడు కదండి ఉపమానం, ఆ చేప గురించి భలే చెప్పాడు కదండి ఉపమానం అని అందరూ ఉపమానాలు విని వెళ్ళిపోతే, కొన్ని సందర్భాలు శిష్యులకు అర్థం కాకపోతే యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగారట, ప్రభువా ఏంటో ప్రభా నువ్వు చెప్పింది మాకు ఇది అర్థం కాలేదు, ఈ ఉపమాన భావం ఏంటి మాకు చెప్పవా? మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అలాగే ఇప్పుడు మాకు చెప్తానంటున్నావు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి? ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇదేంటి? పరలోక రాజ్య మర్మాలు మీకు తెలియాలి నాయన, వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళ దగ్గర నేను అలా చెప్పాను, రహస్యంగా బోధించాను నేను, వాళ్ళకి మర్మమైనట్టుగా చెప్పాను, వాళ్ళకి అర్థమయ్యి కానట్టుగానే చెప్పాను. ఎందుకంటే ఏం ప్రభు వాళ్ళకి అర్థమయ్యి కానట్టుగా ఎందుకు చెప్పావు? ఎలాగ వాళ్ళు రారురా, విన్నా అర్థమైనా వాళ్ళు పరలోకానికి రారురా, వాళ్ళు పోతారని నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నాను, వాళ్ళకి నేను చెప్పటం లేదు. చూసారా యేసుప్రభు ఎలా డిసైడ్ అయ్యాడు? నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ. ఆయన ప్రసంగానికి ఆయన ముందు ఉన్న వేల మందిలో ఎంతమంది వినేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చచ్చేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు ఆయనకు తెలుసు కనుక వాళ్ళ కోసం ప్రయాసం ఎందుకు ఆయనకి?
ఎవరు రాబోతున్నారో, ఎవరు వినబోతున్నారో, ఎవరు మారబోతున్నారో అంతా ఆయనకు తెలుసు. కనుక మారేవాడు మారుతాడు, వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. అందుకే ఎప్పుడు పోయేవాడు కోసం బాధపడొద్దు. వచ్చేవాడి కోసం సంతోషించండి, నిలబడేవాడి కోసం సంతోషించండి, పరలోకానికి వెళ్ళేవాడి కోసం ప్రయాసపడండి. పోయేవాళ్ళ కోసం ఎప్పుడు నిరాశపడకండి. ఏమండి, ఎంతో కష్టపడ్డామండి, ఎంతో చేసామండి, ఎంతమంది నిలబెట్టామండి, వీళ్ళందరూ పోయారండి. పోని యేసుప్రభు ఏం బాధపడ్డాడు? వాళ్ళంతా నిత్య జీవమునకు అపాత్రులు, నిత్య జీవమునకు అపాత్రులు, నరకానికి పాత్రులు వాళ్ళంతా. నువ్వెందుకు నాయన బాధపడతావు? స్క్రాప్ అదంతా, పనికిరానోళ్ళు వాళ్ళంతా. తల్లి గర్భంలో మనం వచ్చేటప్పుడు ఎంతోమంది నేల రాలిపోతుంటారు. భూమి మీద మరి ఎంతమంది పుట్టారండి? వీళ్ళంతా ఏర్పాట్లు ఉన్నవాళ్ళు కదా. భూమి మీదకి రావడానికి ఏర్పాట్లు ఉన్నారు వీళ్ళంతా. ఏమండి, భూమి మీదకి రావడానికి ఒక నిర్ణయం ఉంది సుమా. భూమి మీద శరీరాలతో రావడానికి ఒక నిర్ణయం ఉంది. కానీ వచ్చిన వాళ్ళలో ఎంతమంది నిత్య జీవానికి వెళతారు? అది ఫైనల్ నిర్ణయం. శరీరం వచ్చింది కాబట్టి అందరికీ పరలోకం వచ్చేస్తుందనా? తల్లి గర్భంలో నిలబడ్డారు కాబట్టి అందరూ స్వర్గప్రాప్తి జరుగుతుందనా? నో. భూమి మీద పుట్టినంత మాత్రాన అందరూ పరలోకానికి వెళతారని కాదు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు చాలా స్క్రాప్. ఎందుకంటే అందరితో పాటు వచ్చిన వాళ్ళం మనం. మన కోసం కొంతమందిని పోగొట్టుకుంటాడు ఆయన. ఏమండి, మీకు ఉదాహరణకి మినరల్ వాటర్ కోసం చెప్తాను. ఒక ప్యూర్ మినరల్ వాటర్, 1 లీటర్ వాటర్ మనకి రావడానికి మీ ఇంట్లో ఒక ఫిల్టర్లు ఉంటే ఏమండి ఎన్ని లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుందో తెలుసా? సుమారుగా రఫ్గా 2 లీటర్ల వాటర్. ఒక మంచి లీటర్ నీటిని కోసం ఎంత నీరు పోతుందో తెలుసా అండి? 2 లీటర్ల నీరు పోవాలి, వ్యర్థం. అంటే అవుట్పుట్లో ఒక మంచి అవుట్పుట్ రావడం కోసం కొంత వేస్టేజ్ అనేది ఉంటుంది. అలాగే దేవుని కోసం నిఖార్సైన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, భయభక్తులు కలిగిన భక్తిపరులు రావాలి అంటే ఈ చెత్త, భూమి మీద ఉన్న ఈ చెత్త అంతా కూడా ఏంటది? రిజెక్టెడ్. 10% బాగు కోసం 50% పోతారంటే వేస్టేజ్ అదంతా. వాళ్ళంతా కూడా అపాత్రులుగా ఎంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు మారరు. ఇప్పుడు ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మారమని మీరు చెప్పడానికి వెళితే వినే రకాలుగా ఉన్నారు వాళ్ళు. ఏమండి, మారండర్రా అని కరపత్రాలు పంచుకొని సువార్త దండయాత్రకు మీరు వెళితే మీ మీద దండయాత్ర చేస్తారు వాళ్ళు. దేనికి? రే మీకు పనిపాటు లేదురా మాకు చెప్పడానికి, మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండిరా, మీ చర్చిల్లో చెప్పుకోండిరా, మా ఊర్లో అంటే ఎందుకు చెప్తారు అంటే ఎవరాళ్ళు? నిత్య జీవమునకు వాళ్ళు, పరలోకానికి అపాత్రులు, వినరు. పోనేయండి, బాధపడకండి. అందుకే పౌలు, శీల ఏం చేశారు తెలుసా? బట్టలు దులుపుకొని, చెప్పులు దులుపుకొని వచ్చారండి. రే మీరు వేస్ట్ రా, ఇంకా మీరు మారరా అని. కనుక ఎప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. పోయేవాళ్ళ కోసం నిరుత్సాహం ఎందుకు? యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కడినైనా నేను పోగొట్టుకోలేదంటే, మరి ఇస్కరియోతు పోయాడు కదండి, అనుగ్రహించినాడు ఏంటి? అంటే యేసుప్రభుకి ఏం తెలుసు అనమాట, ఇస్కరియోతు వచ్చినప్పుడే ఈ నా లెక్కలో మనిషి కాడు. చూసారా? నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు అని యేసు మాట. దానికి అర్థం ఏంటంటే, ఎవరెవరినైతే నేను నిత్య జీవానికి కాపాడాలనుకున్నానో, ఎవరెవరైతే నిత్య జీవానికి పాత్రులుగా ఎంచుకున్నారో వాళ్ళు అందరూ వచ్చేసారు ప్రభు, అందరూ వచ్చేసారు ప్రభు. అదండి. కనుక పోయే వాళ్ళ కోసం బాధపడకండి. పాపం చాలామంది పోగానే ఎవరైనా ప్రేమించిన వాళ్ళు పోయారనుకోండి, దేవదాసులు అయిపోతుంటారండి. ఏమండి, మన దేవదాసు ఏం చూపిస్తాడు మనకి? ఒక పక్కన గజ్జి కుక్క, ఏమండి మన జాన్సన్ గడ వేసుకున్నట్టు ఒక శాలువా, ఏమండి పక్కన ఒక మందు సీసా, ఏమండి వీధి దీపం కింద కూర్చొని ఈ పనికి మనడు జగమే మాయని మాట్లాడతాడు. ఆ పాట రాసినోడికి బుద్ధి లేదు, ఆ స్టోరీ రాసినోడికి బుద్ధి లేదు. ఒరే పోయినోళ్ళ కోసం బాధపడతావేంట్రా? ఏమండి, నిన్ను కాదని ఎవరినో పెళ్లి చేసేసుకుంది, దానికి నువ్వెందుకు బాధపడతావు? నిన్నొద్దనుకొని అది పోయినందుకు అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది అనుకోవాలి నువ్వు. ఏమండి, నిజంగా కారణాలు చెప్పేవాళ్ళు వేరండి. నేను ఏ కారణం చేత వెళ్ళాను అంటే చెప్పదా కారణం. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తే, ఏమంటే దేవదాసు నిజంగా పారు ప్రేమిస్తే ఏం చేయాలి?
ఎవరినైనా వదిలేసి చావైనా రేవైనా మీతో నిలబడేది ప్రేమ. అంతేగాని పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఆ విధంగా వెళ్ళిపోవలసి వచ్చిందని ఎంత కథ చెప్పింది అనుకోండి, పో నీదొక ప్రేమ, నీదొక నవల, ఈడొక పిచ్చోడు. ఏమండి ఏడు దాని ప్రేమను పోగొట్టుకునేందుకు పిచ్చోడు అయిపోయాడా? కనుక ఎప్పుడు దేనినైనా కోల్పోయినందుకు అస్సలు బాధపడకండి. వాక్యం తెలిసినట్టు ఎలాగొంటాడు, పీడ విరగడైపోయింది బాబు, దరిద్రం పోయింది ఇది అనుకోవాలంతే. నిజమండి, అలా ఉండాలి. మనుషులు కూడా ఎవరైనా పోయారనుకోండి, అయ్యయ్యో నేను రక్షణ ఇచ్చాను, బాప్తీసం ఇచ్చాను. ఎంతమందికి చాలామంది ఇది ఫీలింగ్స్ ఉంటాయండి చర్చిలో. నేనేనండి బాప్తీసం ఇచ్చానండి, నేనేనండి వాక్యం చెప్పాను ఆవిడికి, నేనేనండి సంఘంలో చాలా సహాయం చేస్తానండి, కానీ ఈరోజు వాడు దేవుడిని వదిలిపోయాడండి అంటే దానికి నువ్వెందుకు బాధపడతావు? పోయినందుకు ఆడి బాధపడాలి. ఏమని? అయ్యో నేను నిత్య జీవాన్ని వదులుకొని పోయాను అని వాడు ఫీల్ అవ్వాలి, కానీ వాడికి లేని ఫీలింగ్ మీకెందుకు? ఎప్పుడు పోయే వాళ్ళ కోసం బాధపడకండి. ఇది చాలా బంగారం వాక్యం మీకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేనైతే కాపాడాను, నేను వారిని భద్రపరుచుకున్నాను గనుక లేఖనము నెరవేరునట్లు. నాశనపుత్రుడు ఆ ఒక్కడ దరిద్రుడు, దౌర్భాగ్యుడు, నీచుడు, దుష్టుడు, కకృత్తోడు, దొంగ ఎవడాడు? ఇస్కరియోతు. ఆ నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవరూ పోలేదు. మిగతా అపోస్తలులందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. యేసుప్రభు ఏ రోజు అన్నాడు పోయినందుకు బాధపడ, అయ్యో ఇస్కరియోతు అనుకోలేదు. ఆడు ఇస్కరియోతు, ఆడి కోసం బాధపడడం ఎందుకు? ద్రోహం చేసే వాళ్ళ కోసం ఎందుకండి బాధపడతారు మీరు? మిమ్మల్ని వద్దనుకొని పోయేవాళ్ళు బయటికి సంఘాల నుంచి బయటికి పోతుంటారు కదండి, ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నెవర్. క్రైస్తవులు ఇది ఒక బలహీనత. నేనేనండి రక్షించాను, నేనేనండి. నువ్వేనండి? నువ్వే ఏం చేశావు నువ్వు? ఇంకా నువ్వు కన్నానని చెప్పలేదు. నేనేనండి వాడికి పురుడు పోసాను, నేనేనండి వాడికి కళ్ళు ఇచ్చాను. అన్నీ ఇచ్చిన దేవుడు బాగున్నాడు ఆడి కోసం. ఏమండి నువ్వెందుకు బాధపడిపోతున్నావు? దేవుడే నరకానికి పంపించేస్తున్నాడు. దేవుడు డిసైడ్ అయిపోయాడు, పో నువ్వు నరకానికి పో అన్నాడు. దేవుడే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అయ్యో నా కుమారుడా నువ్వు నరకానికి ఎందుకు పోవచ్చున్నావు బిడ్డ అని దేవుడు బాధపడుతూ ఉంటే ఎన్ని కోట్ల మంది కోసం బాధపడాలి ఆయన? చెప్పండి. కనుక దేవుడేం పంపించలేదండి, దేవుడే వద్దనుకోలేదండి. వాళ్ళే అపాత్రులుగా చేసుకొని పోయారు కనుక పోనివ్వండి. ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. నువ్వు కావాలనుకున్న వాళ్ళు, నీతో ఉండాలనుకున్న వాళ్ళు, దేవుని కోసం నీతో నిలబడాలనుకున్న వాళ్ళు, నీతో చివరి వరకు ఉండాలనుకున్న వాళ్ళు ఉండి తీరుతారు ఖచ్చితంగా. వాళ్ళు నెంబర్ 1 స్ట్రాంగ్ అపోస్తులండి. ఆహా ఏమున్నారండి యేసు ప్రభుతో పాటు చివరి వరకు. వాళ్ళు చేసిన త్యాగాలేంటి, వాళ్ళు చేసిన పరిచర్యలేంటి, వాళ్ళు చేసిన సహకారం ఏంటండి. అందుకే చరిత్ర రాశారు వాళ్ళు, చరిత్ర, హిస్టరీ. దేవుని పిల్లలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుడు అంటున్న మాట ఏంటా మంచి మాట? దేవుడు అంటున్న మంచి మాట చూద్దామండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. ఇప్పుడు మీరేం చేయాలి? మీకు పిలుపు ఉందా? ఏం పిలుపు? ఈ పనికిరానులు దొంగలు చెప్పే మీకు పిలుపు ఉందా, మీకు పిలుపు వచ్చిందా? ఈ కాదు, పరలోకానికి వెళ్ళడానికి పిలుపు. ఏమండి మీ పిలుపును ఏర్పాటును కన్ఫర్మ్ నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. జాగ్రత్త. ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పోగొట్టుకోకండి, నరకానికి వెళ్ళిపోకండి. మీకు పిలుపు వచ్చిందా? ఇన్విటేషన్ వచ్చిందా? వచ్చిన ఇన్విటేషన్ పోగొట్టుకోకండి. చేతికి అందిందని కాలదనుకోకండి అంటున్నాడు. అప్పుడప్పుడు చాలామంది చేతికి వచ్చిందని కాలదనేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం రంగులుగా కనబడేసరికి అబ్బాయి చాలా బాగుందండి, పరలోకం మాకు వద్దండి, ఇదే కావాలండి. ఓరి దరిద్రుడా, ఇది చచ్చాక వదిలిపోతావురా నువ్వు, ఇది శాశ్వతం కాదురా, అదిరా అంటే వద్దనుకునేవాళ్ళు. వాళ్ళు కేవలం వాళ్ళ నేత్రాశకు లోబడిపోయేవాళ్ళు. వాళ్ళకి అందాలు కావాలి, వాళ్ళకి సుఖాలు కావాలి, వాళ్ళకి గొప్పలు కావాలి, వాళ్ళకి స్వార్థం కావాలి. దేవుడి కోసం నిలబడతానంతే. లోకం నన్ను ఏమన్నా అవమానపరిచినా, సిగ్గుపరిచినా, ఏమన్నా నా దేవుడి కోసం నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను ఉండిపోతానంతే. అది వాళ్ళు గొప్పవాళ్ళు దేవుని దృష్టిలో. అందుకే ఏమన్నాడు? మీ పిలుపును ఏర్పాటును
నిశ్చయము చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడుడి, మీరిట్టి కార్యములు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లరు. అలాగని మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడి ఫుల్ ప్లెజర్గా వెళ్ళిపోతారట. డ్యామ్ షూర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ పదం ఏంటంటే ఖచ్చితం. ఇంకా పరలోకాన్ని మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. అలా ఉండాలి మనం, అలా పొందాలి మనం పరలోకాన్ని. అలా పొందగలరా? ఏమండి మరి ఎంతమంది ఉన్నారండి, వీళ్ళందరి సంగతి ఏమండి? వాళ్ళందరి సంగతి నీకెందుకయ్యా? ఉన్నోడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. అవునా? మత్తయి సువార్త 22:14. ఏమండి, వంట యజమాని, పెండ్లి యజమాని అంతా వడ్డించి సిద్ధం చేసి పిలిచాడట, రమ్మనండాలి పిలిపించాడు అందరికీ. కానీ చాలామంది పొగరెక్కి వాళ్ళు ఏమన్నారట, కారణాలు చెప్పారు. నేను ఎందుకు రాలేకపోయానంటే, నేను ఎందుకు ఇవ్వలేకపోయానంటే, నేను ఎందుకు మీతో ఉండలేకపోయానంటే, నేను ఎందుకు పరలోక రాజ్యానికి రాలేకపోతున్నానంటే అని కారణాలు చెప్తుంటే దానికి ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నీతో పాటు దేవుని పనిలో ఉండేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. చుట్టూ ఉన్న జనాన్ని చూసి పొంగిపోవద్దు. అబ్బాబ్బాబ్బా వీళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళంతా నీ వాళ్ళు కారు. వాళ్ళంతా నీకు గోతులు తీసేవాళ్ళు, వాళ్ళంతా నిన్ను వెనక్కి నెట్టేవాళ్ళు, అవసరమైతే నీ మీద నేరం మోపేవాళ్ళు, అవసరమైతే దేవుని పని కోసం నిన్ను అపాత్రుడిగా చేయడానికి వాళ్ళు సర్వ సాయి శక్తుల పని చేసేవాళ్ళు. వాళ్ళు దుష్ట సంబంధులు. అందుకే దేవుడేమన్నాడు? ఎంతమంది పిలువబడ్డారన్నది కాదు అక్కడ, ఏర్పరచబడిన వారు అంటాడు. చూడండి, ఏర్పాటు ఆల్రెడీ డెసిషన్ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వీళ్ళే అన్న పేర్లు తెలిసిపోయింది నాకు. కనుక ఎంతమందికి ఇన్విటేషన్ వెళ్తే ఉపయోగం ఏముంది చెప్పండి? ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు చాలామందికి కబురు పెట్టాం, రావండి, రండి 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 అని. ఏమంటే కొంతమంది మిస్ అయిపోయారండి. కొంతమంది మిస్ అయిపోదాం అనుకుని వచ్చిన వాళ్ళు వచ్చాడారు. అమ్మమ్మమ్మ ఏమండి, నిజంగా అన్నయ్య గారు మేము రాకపోతే చాలా మిస్ అయిపోయేవాళ్ళు అండి. ఎందుకంటే దేవుడు చేసిన ఈ రమ్యమైన ఈ ప్రకృతి అందాలు కావచ్చు, దేవుడు పనిచేసే ఈ కమనీయమైన సువార్త పరిచర్య కావచ్చు, మీరు మాకు ఇచ్చిన విందు ఆతిథ్యం కావచ్చు, మీరు మాకు ఇచ్చిన మంచి పడక గదులు కావచ్చు. వచ్చిన వాళ్ళకి తెలుసు ఎలా ఉన్నారు. ఏమండి, ఏదో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ ఒక హాస్టల్కి బడిలో పడి అంటారా అన్నట్టు పడేశారా? లేదే. మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళారే వీళ్ళందరూ గొడ్ల చావుల్లో పడేసినట్టుగా మొత్తం అందరినీ కూడా లోపల దోసి అన్నారా? లేదే. చాలా ఆహ్లాదకరమైనది, చాలా అందమైనది, చాలా పరిశుభ్రమైనది, ఇన్ని రకాలు దానితో పిలిపించాం చాలామందికి. కానీ వాళ్ళు మేము రాలేవండి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాలేని వాళ్ళు దురదృష్టవంతులు. మరి ఏం చేస్తాం అంటే పరలోకానికి పోయినట్టు కాదులేండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే రాలేని ప్రిన్సిపల్స్ అంతా నరకానికి వెళ్ళిపోతున్నది కాదు అక్కడ. అంటే ఆ అవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకున్నారు. అక్కడ వచ్చి వాళ్ళు వినవలసిన వాక్యం మిస్ అయిపోయారు, వాళ్ళు పంచుకోవలసిన సహవాసాన్ని మిస్ అయిపోయారు. అంతే కదండి, ఎంత చక్కటి సహవాసం! అందరితో కలిసి మనం అనుభవించిన అనుభూతి ఏంటి, ఒకరితోనొకరు పంచుకున్న ప్రేమ ఏంటి, ఆప్యాయతలేంటి, కలిసికట్టుగా చేసిన పరిచర్య ఏంటి, ఇది వెలకట్టలేనిది కదండి. ఏమండి, నేను వెలకట్టినా ఏంటి, ఆ భారం ఆ కష్టాన్ని నేను కొంత అనుభవించినా మీ అందరూ చాలా సంతోషంగా దేవుని పనులు మంచి భోజనం చేసి మంచి కార్యక్రమంలో పాల్గొని ఉండగలిగారు అంటే అది దేవుని పట్ల మీరు చూపించిన ప్రేమ. కుటుంబాలతో సిద్ధపడి వచ్చి చేశారు, వెరీ గుడ్. పిలవబడిన వారు అనేకులు, కానీ వచ్చిన మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు. అదే దేవుడు పరలోకం కోసం చెప్తున్నాడు. ఇక్కడైతే పోన్లేండి, మళ్ళీ ఇంకొక అవకాశం రావచ్చు తర్వాత, కానీ పరలోకం ఒకసారి మిస్ అయితే మరో ఛాన్స్ లేదు, రాదు కదా. అంటే ఇప్పుడు నిత్య జీవానికి నిర్ణయించబడాలి అంటే మరి ఏం చేయాలి? నిర్ణయింపబడాలని మీరు అనుకున్నారా? నిర్ణయింపబడాలి. ఒకవేళ మీ దేవుడు రాత మా కోసం ఏమి రాశాడో మంచిగా రాస్తే బాగున్ను, అసలు ఏం చేస్తే రాస్తాడు అనే విషయాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే మరి ఇంత వాక్యం చెప్పింది దాన్ని మీకు తెలియాలి కదా. అంటే ఈ మాటలు విన్న తర్వాత అయినా మీరు మారుతారేమో, మీ హృదయాలు ప్రక్షాళన అవుతాయేమో, మీరు దేవుని కోసం నిలబడతారేమో అనే ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు ముందుగా మన కోసం రాయిస్తున్నాడు. ఏమని?
కొలస్సీ పత్రిక 3:12 నిజంగా దేవుడు మీ పేరు ప్రక్కన పరలోకము అని రాయాలని అనుకుంటున్నారా? అయితే భూమి మీద ఎలాంటి వారికి రాస్తాడో తెలుసా? నిత్య జీవం కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కొలస్సీ పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఆయన ఏర్పాటులో ఎవరుంటారంటే, ఏర్పాటు అదే కదండి, దేవుడి చేత కన్ఫర్మ్ అయిన వాళ్ళు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వారు పరిశుద్ధులను, ఇంకా ప్రియులునై వారికి తగినట్లుగా. అంటే వెళ్ళేవాళ్ళు పరలోకానికి పరిశుద్ధులుగా ఉంటారట, ప్రియులుగా ఉంటారట. అలా ఉండాలంటే వారికి తగినట్లు మీరేం చేయాలట? జాలి కలిగిన మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునడి. ఏమండి, ఇవే కదండి మనలో లోపాలు. ఏమండి, జాలి కలిగిన మనసు అంటే ఎవరి మీద చూసి జాలి పడతామా? చాలా కఠినం కదండి మనం. జాలి అనేది ఉండదు కదండి మనకి. దేవుని సేవ అంటే మనకి జాలి లేదు, దేవుని పరిచర్య అంటే మనకి జాలి లేదు, దేవుని పని చేద్దామంటే జాలి రాదు మనకి. జాలి అంటే దేనికోసం? మీ ఇంట్లో మీ కూతురు మీద జాలి చూపిస్తావు, నీ భర్త మీద జాలి చూపిస్తావు, నీ భార్య మీద జాలి చూపిస్తావు, తల్లిదండ్రుల మీద జాలి చూపిస్తావు. మరి దేవుడి మీద జాలి ఏమైపోయింది? అయ్యో 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 అని నీ వాళ్ళ కోసం అంటావు, కానీ అయ్యో అయ్యో దేవుడు నువ్వు ఎందుకనవు? జాలి కలిగిన మనసు, దయాళుత్వం, దయ ఎక్కడుంది దయ? నిజంగా ఈరోజు పేదలకు అన్నం పెడదాము, వచ్చిన వాళ్ళకి అందరికీ ఉచిత భోజనం, దాంతో మీరు కూడా భోజనం చేద్దురు కానీ, మీ కుటుంబాలు కూడా భోజనం చేద్దురు కానంటే, ఏమండి పోతే పోయింది, మంచి నిర్ణయం తీసుకున్నారు కానండి, నేను మాత్రం రూపాయి హ్యాపీగా నేను నా కుటుంబం వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి వచ్చేస్తా అంటే వాడు దయ్యున్నాడా? ఏమండి, ఎలాగా ఉచిత భోజనం అనేది ప్రకటించారు కాబట్టి, అందులో రాష్ట్రంలో స్త్రీలకు ఉచిత బస్సు ఒకటి వచ్చింది కాబట్టి మా ఆవిడకి కూడా టికెట్ ఉండదు. ఇంకో నచ్చిన బస్సు ఎక్కిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నా ఒకడికే కదండి మహా అయితే టికెట్, ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు. ఏమండి, అక్కడ ఎలాగా ఉచిత భోజనం కనుక 2 ఫ్రీలు మాకు వచ్చాయి. ఏమండి, పిల్లలంటారా హాఫ్ టికెట్లు, వాళ్ళకి ఎలాగా భోజనం ఫ్రీ. ఏమండి, కనుక ఎంత డబ్బులు మిగులు, నేను మాత్రం రూపాయి కూడా దేవునికి ఇవ్వనండు అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమన్నాడు? జాలి కానీ దయాళుత్వం కానీ లేనోడు. కానీ మన పిల్లలు ఎలా ఇచ్చారండి? వాళ్ళ శక్తికి మించి కదండి ఇచ్చారు. చాలా పొంగిపోతానండి. అంటే నేను చెప్పిన వాక్యానికి, నేను చెప్పిన ప్రసంగానికి నిజంగా వాళ్ళు ఎంత స్పందన కలిగిందా? ఈరోజు ఉదయానికి 44 లక్షల చిల్లరండి. అబ్బా, హ్యాట్స్ ఆఫ్, వెరీ గుడ్ ఆర్. నిజంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. వండర్ఫుల్. కానీ వాగ్దానం చేయకేసాను సుమా, ఏదో ఈ దిక్కుమాల మంత్రులు చేసినట్లుగా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి వెనక్గానే అడిగేయగలరు, లాగేసుకుంటాడు దేవుడు తర్వాత. అది కూడా మీకు చెప్పాను, వాగ్దానం చేసి తప్పిపోతే వద్దు. మీరు అన్నారు కదా, ఇచ్చేయండి, టైంకి ఇస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. అంటే దేనికి? ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టడం కోసం, దేవుని పేరట వచ్చిన వాళ్ళకి వసతి సౌకర్యం, భోజనం, నీళ్లు అన్నీ సమృద్ధిగా ఇవ్వడం కోసం లక్షలు ఇస్తున్నారండి. అది ప్రేమ అంటే, అది దయాళుత్వం అంటే, అది జాలి కలిగిన మనసు అంటే. మీ పేరు లేకపోతే ఎవరు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీ పేరు పరలోకంలో ఉన్నట్టే, కన్ఫర్మ్. నిజమండి, దేవుడు చెప్పాడు కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకునండి. ఇవే కదా అర్హతలు. ఒక మాట చెప్పిన వెంటనే కసుమను తిరుగుబాటు చేయటం, ఒక మాట చెప్పిన వెంటనే రోషంతో రగిలిపోవటం చాలా మందిలో, మనుషుల్లో ఇది ఉన్న బలహీనతలండి. చెప్తే వినరండి. నువ్వా మాకు చెప్పేవాడువా, చాలే నువ్వు చెప్పావు కానీ. తృణీకరిస్తారండి, ఎదురు తిరుగుతారండి, అవమానిస్తారండి. అవునా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? 1 పేతురు పత్రిక 3:9. 1 పేతురు పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదం, పరలోకం అనే గొప్ప ఆశీర్వాదం మీకు రాబోతుంది. అందుకే మీరు వారసులుగా ఉన్నారు. మీరు పిలువబడితే కనుక, అక్కడ క్లాస్ పెట్టాడు చూడండి, కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. కీడుకు ప్రతి కీడు చేయకండి. ఎవరో మీకు ద్రోహం చేశారు, ద్రోహం చేస్తే ఆ ద్రోహం చేసిన వాళ్ళు ఆయువు పట్లు అని మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? నువ్వు ద్రోహం చేసావు కదా, నువ్వు చేసిన ద్రోహానికి సరైన టైం వచ్చినప్పుడు నేను దీన్ని పగ సాధిస్తాను అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏంటది? కీడుకు ప్రతి కీడు. అలా మనం చేసేవాళ్ళం కాదు కదా. నిజమైన క్రైస్తవులు అలా చేయరు. ఏమండి, కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను. ఒక మాటతో మిమ్మల్ని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు,
మారమని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా అంటే లోపల తిట్టుకుంటారండి, విసుక్కుంటారండి, ఇచ్చేయమంటారండి. ఏమండి మనలో చాలామంది దేవుని కోసం ఉచిత భోజనం పెడదామన్నారా ఇవ్వండారా అన్నప్పుడు కొంతమంది ప్రిన్సిపల్స్ ఎంత దారుణంగా, అందరూ కాదండి, వెరీ వెరీ ఫ్యూ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసండి. వాళ్ళు ఏమన్నా తెలుసండి, ఏమండి వీళ్ళకి డబ్బులు సరిపోవండి, అలానే మాటలు చూడండి, వీళ్ళకి డబ్బులు సరిపోవండి, ఇలాగేనండి డబ్బులు అడుగుతుంటారండి వీళ్ళు. వచ్చిన ప్రతి రూపాయికి ఇక్కడ లెక్క చెబుతున్నారు, వచ్చినదంతా కూడా ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది. ఏమంటే అది కూడా చెప్పాను, మన ప్రిన్సిపల్స్ మీటింగ్లో ఏం చెప్పాను అనుకున్నారు, ఇన్ని లక్షల రూపాయలు వచ్చిన తర్వాత రేపు పొద్దున సెమినార్లో 5వ రోజు ఇదిగో ఇన్ని వేల మంది వచ్చారు, ఎంతమందికి భోజనం పెట్టాం, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలితే ఎంత మిగిలింది, మరి ఏం చేస్తారు, మిగిలింది పనిచేసుకుంటారు అనుకున్నారేంటి నా ఈ మిగిలినది మరలా మిడ్ సెమినార్ కోసం, మరలా ఎండాకాలంలో పెట్టే చిన్న మినీ సెమినార్ కోసం, అప్పుడు వచ్చేవాళ్ళ భోజనాల కోసం దాచిపెడతాం, లెక్కలు మీకు చెప్తాం చివరి రోజు. ఇంతకన్నా ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది చెప్పండి, ఇంతకన్నా స్వచ్ఛత ఎక్కడ ఉంటుందో చెప్పండి, చెప్తారా ఎవరైనా లెక్కలు చెప్తారా? దేవుని పిల్లలారా, మనుషులండి, మనుషులు ఎలాంటి మాటలు అంటే అవమానం, అంటే ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడేవాళ్ళు అండి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు నాయకులట, వీళ్ళు లీడర్స్ అట, వీళ్ళు ప్రసంగికులట, ఏమండి వెనక మాట్లాడే వెన్నుపోటుదారులు వీళ్ళు. వేణు చాలా బాధపడిపోడు ఎలా అని, అలాగంటే వేణు చాలా మంచోడు, నమ్మకమైనోడు అంటే వీళ్ళందరి మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు అతను చెవులో పడగానే ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి అంటే, నేను అలాంటి వాక్యం చెప్పని మీకు తెలుసు, ఫుల్గా మొత్తం అందరికీ ఏమండి ఫుల్ పుషప్ ఇచ్చాను మీకు. కారణం వాక్యం తెలిసిన వాళ్ళే కాబట్టి అస్సలు ఇలాంటి వాటికి తొణకం బెణకం అస్సలు భయపడ్డాం. ఏమండి నా చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నానండి, నది మాట్లాడుతుందట. నది ఏమని, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. మీకు అర్థమైందో లేదు, అంటే మనుషులు రావచ్చు, నది దగ్గరికి నన్ను చూడడానికి పోవచ్చు, కానీ నేను ఎప్పుడూ పారుతూనే ఉంటాను అంటుందట నది. మనుషులు రాని మనుషులు పోని, నేను మాత్రం పారే నదిని అంటుంది ఆ నది. కనుక మనుషులు క్రైస్ట్ చర్చిలోకి రావచ్చు, క్రైస్ట్ చర్చిని వదిలిపోవచ్చు, బీఓలో ఉండొచ్చు, బీఓలను వద్దనుకొని పోవచ్చు, కానీ ఎప్పుడు క్రైస్ట్ చర్చ్ నిలుచుంటుంది, ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ముందుకు కొనసాగుతుంది. నమ్మాలి. కారణం మనలో ఏ స్వార్థం ఉంది, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం ఈ వాక్యాన్ని చేపట్టడం, ఎవరి కోసం అండి ఈ సేవా కార్యక్రమాలన్నీ మనం చేపడుతున్నాం, మన జేబులు నింపుకోవడానికి కాదు అది. ఎందుకంటే దేవుడి దగ్గర దొంగిలాలనుకోవట్లేదు మనం, ఎందుకంటే ఆయన రూపాయి మనం కొట్టేసామా, ఎవరి దగ్గర కొట్టేసినట్టు, దేవుడు జోబి కత్తిరి వేసినట్టు ఊరుకుంటాడా? లెక్కల మాస్టర్ ఆయన. ఏమండి నీ తల మీద వెంట్రుకలే లెక్క పెట్టేశాడు, ఆయన దగ్గర డబ్బులు నొక్కేస్తే తెలియదు ఆయనకి, అరే ఎంతరా నొక్కేసావు నా దగ్గర, ఎంతరా దాచేసావు నువ్వు, దేవుని దగ్గర దొంగిలెదరా మీరు అంటాడు. అంటే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారని ఎందుకు లేరు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుడి దగ్గర దొంగతనం చేసిన వాళ్ళే. ఆయన నీరు దొంగతనం చేస్తున్నారు, ఏమంటే ఆయన గాలి దొంగతనం చేస్తున్నారు, ఆయన వెలుగు దొంగతనం చేస్తున్నారు, ఆయన ఆహార దొంగతనం చేస్తున్నారు, అన్ని తిని 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 దొంగతనం చేసి దేవుడి కోసం ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళు కాదా? ద్రోహులు గారా వాళ్ళు ఏమనాలి చెప్పండి? దేవునికి పనికిరాని వాళ్ళు చేసేది ద్రోహం కాకేంటి? ఈ మధ్యన లవర్స్ అందరూ ఎలా తయారవుతుందో తెలుసంటే, వార్తల్లో చెప్తున్నారు వాళ్ళు, లవర్స్ నటండి అబ్బాయిలు అమ్మాయిలు ఏటీఎం కార్డులో వాడుకుంటున్నారటండి. ఏటీఎం కార్డులు అంటే ఏంటి? వచ్చినప్పటి నుంచి నాకు బట్టలు కొనవా, నాకు ఇది కొనవా, నాకు అది కొనవా, మొత్తం అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసిన తర్వాత గుడ్ బై అలా చెప్పి వెళ్ళిపోతున్నారటండి. అంటే ట్రెండ్ అది. అరే ఇంక దగ్గర డబ్బులు అయిపోయారా, ఇంకటితో మనకు పని లేదు, ఎందుకంటే వీడు దివాలా తీశాడు. మరేంటి, వీడు ఊరేటట్టుగా ఉండాలి అంటే వాడి దగ్గర నుంచి అనుభవించినవన్నీ అనుభవించి, వాడి దగ్గర నుంచి తీసుకున్నవన్నీ తీసుకొని, వాడితో మాట్లాడి, వాడితో చర్చించి, వాడితో చట్టాపట్టాలేసి తిరిగి ఇప్పుడు చివరి క్షణంలో ఏం చేస్తున్నావు, ఇంకోటి కనపడ్డాడు, వెరీ గుడ్, బాగున్నాడు, వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కనుక గుడ్ బై. లోకంలో మనుషులందరూ కూడా దేవుని దగ్గర కూడా అదే, దేవుని దగ్గర నీరు తీసుకొని, దేవుడి దగ్గర ఆహారం తీసుకొని, దేవుడి దగ్గర వెలుగు తీసుకొని, దేవుడి దగ్గర ఆరోగ్యాన్ని తీసుకొని, దేవుడి దగ్గర ఆయుష్కాలాన్ని తీసుకొని ఏం చేశారు? గుడ్ బై. దేవుడి దగ్గర దొంగలు, దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళంతా. దేవుడు లెక్క అడగడా, ఎన్నిచ్చాను, ఏం చేసావు అడిగేవాడు ఆయన. మరి ఎవరు తప్పించుకుంటా చెప్పండి ఆయన దగ్గర, ఎవరు తప్పించుకోగలరు ఆయన దగ్గర? కనుక అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఏం చేయమన్నాడు, ఏం చేయమన్నాడండి? మరొక మాట చదువుదామా? 2 తిమోతి పత్రిక
2 తిమోతి పత్రిక 2 అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడిన క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. ఎంతైనా ద్రోహానైనా ఓర్చుకుంటున్నాను, బాధనైనా ఓర్చుకుంటున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటున్నాను, కష్టమైన ఓర్చుకుంటున్నాను, అవమానమైన ఓర్చుకుంటున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఓర్పు కావాలి. పరలోకానికి వెళ్ళాలనుకుంటారా? ఓర్పు లేకపోతే ఎలా? ఏమండి, ఓర్పు ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకుందాం ప్రియులారా. రోమపత్రిక 11:7. రోమిలికి రాసిన పత్రిక 11:7. అలాగని ఏమగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వరకు దొరకలేదు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ దైవం ప్రత్యక్షమైతే, వాళ్ళ నాథుడే ముందొస్తే, వాళ్ళ మెస్సయ్యే ముందొస్తే, ఈయన మా మెస్సయ్య కాదు, ఇతడు వడ్లవాని కుమారుడు, వద్దు మాకితను అని తృణీకరించిన వాళ్ళండి. ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. యేసు దొరకడం అంటే భాగ్యం, రక్షణ దొరకడం అంటే భాగ్యం, సత్యాన్ని దొరకడం అంటే భాగ్యం. ఈరోజు ఎంతోమంది, కోట్ల మంది ఎన్ని సంఘాలకు వెళ్ళిపోతున్నారు, మందలు. సత్యం ఉందా అక్కడ? వాళ్ళ నిజంగానే సత్యంలోకి నడిపిస్తున్నారా? మరి వీళ్ళు దేన్ని చూసి వెళ్తున్నారు? అక్కడ గెంతుతున్నారండి, అక్కడ మంచి ఆర్కెస్ట్రా ఉందండి, అక్కడ సంఖ్య ఉందండి, అక్కడ పెద్ద బిల్డింగ్ ఉందండి అంటే ఇవన్నీ కావాలా? సత్యం లేకపోయినా పర్లేదా? అయ్యో, మనుషుల బలహీనతలు చూసారు ఎలా ఉన్నాయో. ఆడంబరాలకు పోతున్నారు, గొప్పలకు పోతున్నారు. నిజం వాళ్ళకి అక్కర్లేదు, నిజం అక్కర్లేదండి వాళ్ళకి. పై మెరుగులు వాళ్ళకి కావాలి. ఈరోజు అంతే కదండి, మెరిసేదంతా బంగారం అనుకున్నారు. మెరిసేదంతా బంగారం కాదు అని పెద్దలు సామెత చెప్పారు. మెరిసేదల్లా బంగారం కాదు నాయన. మంచిగా కనబడేవాడల్లా మంచోడు కాదు నాయన. మంచిగా కనబడేదల్లా మంచిది కాదు నాయన. భక్తిగా కనబడేవాడల్లా మంచివాడు, భక్తివాడు కాడు నాయన అని దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వరకు దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికను, తక్కిన వారు కఠిన చిత్తులేరి. కఠినులు ద్రోహులు, మూర్ఖులుగా మారిపోయారు. వదిలేయండి వాళ్ళని, లేవిదేం. వాళ్ళ కోసం బాధపడకండి, వాళ్ళ కోసం ఆలోచించకండి. మీ ఆలోచన అంతా మీ తండ్రి కోసం, మీ పరలోకపు తండ్రి పని కోసం. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు మీరుంటే, ఒకవేళ నిత్య జీవానికి మీరు నిర్ణయించబడితే, ఇప్పటివరకు విన్న మాటల ప్రకారంగా మీరు చేసేవాళ్ళు అవుతారు. లేదా మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఆ మహాలోకం, మహారాజ్యం, నిత్య జీవానికి మేము పాత్రులుగా ఉండాలనే మా తపన, ప్రయాసం, తాపత్రయం, మాలో ఉన్న లోపాలను మీరు సవరించి మమ్మల్ని మేము సరిచేసుకొని ఆ లోకానికి తండ్రి పాత్రులుగా ఎంచబడగలుగుటకు సహాయం దయచేయండి. మీ సేవలో ముందుకు మమ్మల్ని నడిపించండి. మాతో పాటు సహకారులుగా ఎంతమంది ఉన్నారు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు, వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో లిఖించినందుకు ధన్యవాదాలు తండ్రి. అవును, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయి. అలా మేము ఎల్లప్పుడూ మీ పనిలో ముందుకు సాగే మహద్భాగ్యాన్ని మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి.